స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది. నా పేరు అప్పలరాజు. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. నాకు కిడ్నీ మా అమ్మగారు డొనేషన్ చేశారు. మాకు చాలా ఖర్చు అయింది వైద్యపరంగా. అదే టైంలో టీడీపీ గవర్నమెంట్ మాకు ఆర్థిక సహాయం చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మాకు వెన్నుదండగా ఉంది. మాకు ఆర్థిక సహాయం చేసింది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించి దసరాకు ఒక ముందు రోజు మా పండుగ వచ్చినంత ఆనందం కలిగింది మాకు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు. రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది. దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా. 48,019 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకిచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది.